Good morning. Residue at a pole of order m. Last 2 classes నుంచి మనం పోల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం. అండ్ పోల్ ఆఫ్ ఆర్డర్ m, పోల్ వచ్చేసి సింపుల్ పోల్ అయితే అంటే ఆర్డర్ 1 అయితే రెసిడ్యూని ఎలా చేయాలి, అలానే ఆర్డర్ m అయితే రెసిడ్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చేస్తున్నాం. సో వన్స్ అగైన్ సార్ రివైజ్ చేసుకుందాం ఫార్ములాని. If f of z is analytic within a curve C and has a pole of order m at z is equal to z0, then the residue at limit z residue at z is equal to z0, residue at z is equal to z0 is limit z tends to z0 1 by 1 by m minus 1 factorial into d to the power of m minus 1 by d z to the power of m minus 1 into z minus z0 whole power m into f of z. This is the residue of a pole at order m. Order m. Residue of a pole. Order m. Simple pole ఉన్నప్పుడు ఇంకో డిఫరెంట్ ఫార్ములాని యూస్ చేసి చేస్తాం. ఓకే, సో ప్రాబ్లం చూడండి. Find the residue at z is equal to 0 of the function. Find the residue at z is equal to 0 of the function. ఈ ఫంక్షన్ కి మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయాలంట ఎట్ z is equal to 0. z is equal to 0 దగ్గర. Therefore f of z is equal to 1 plus e power z by sin z plus z cos z. సో ఫస్ట్ మనం రెసిడ్యూ చేసే కంటే ముందు మనం ఏం చేయాలి, పోల్ని ఫైండ్ అవుట్ చేయాలి. పోల్ని ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్లీ, కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చెప్పేశారు దట్ ఈస్ ద పోల్ ఆల్సో. z is equal to 0. డినామినేటర్ని 0 చేసామనుకోండి, ఎక్కడ 0 అవుతుంది, సైన్ 0 0 అయితే అవుతుంది అండ్ z is equal to 0. దిస్ ఈస్ ద పోల్. ఈ పోల్ దగ్గర మనం ఈ ఫంక్షన్కి మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ 1, ఇక్కడ వచ్చేసి ఆర్డర్ 1. ఆర్డర్ 1 ఉన్నప్పుడు మనం ఎలా రెసిడ్యూని చేయాలి, రెసిడ్యూ చేయడానికి ఫార్ములా ఏంటి, చాలా సింపుల్గా ఉంటుంది. ఆర్డర్ 1 ఉన్నప్పుడు the residue of f of z is equal to 0 is, సో ఏంటంటే ఫార్ములా లిమిట్ యాక్చువల్లీ ఫార్ములా ఏంటంటే లిమిట్ z tends to a z into f of z. సో ఇక్కడ ఏంటి లిమిట్ z tends to 0, మనకి ఏ అంటే ఇక్కడ పోల్ ఏమి ఇచ్చారు 0 కదా, z into f of z. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z tends to 0 z into మన ఫంక్షన్ ఏంటి f of z 1 plus e power z by sin z plus z cos z. సో డినామినేటర్లో మనము z కామన్ తీద్దాం. z కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 1 plus e power z by sin z by z plus cos z. sin z by z plus cos z. సో హియర్ z క్యాన్సిల్ అయిపోతుంది, z క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే e పవర్ 0 అంటే z ఉన్న ప్లేస్లో లిమిట్ అప్లై చేయాలి. e పవర్ 0 అంటే 1, అంటే 1 plus 1 2, 1 plus 1 2. సో డినామినేటర్లో డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ z క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ z క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టర్మ్కి మనం లిమిట్ అప్లై చేస్తున్నాం. సైన్ 0 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ కాస్ 0 1. సో ఇక్కడ వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే లిమిట్ z tends to 0 sin z by z is equal to 1. అది మనకు స్టాండర్డ్ ఫార్ములా. లిమిట్ z tends to 0 sin z by z is equal to 1. కాస్ 0 1 అంటే న్యూమరేటర్లో 1 plus 1, డినామినేటర్లో 1 plus 1. So 2 by 2 is equal to 1. 2 by 2 is equal to 1. This is the residue of f of z is equal to f of z at z is equal to 0. This is the residue of f of z at z is equal to 0.
సింపుల్ పోల్ ఉన్నప్పుడు ఇలా చేస్తారు, సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు ఇలా మనకు చేస్తారనమాట. ఓకే, దిస్ ఈస్ ద టు ఫైండ్ రెసిడ్యూ ఎట్ సింపుల్ పోల్, ఎట్ సింపుల్ పోల్. ఓకే, ఇలా ఏం చేసాము, లిమిట్ z టెన్స్ టు 0 z ఇంటూ ఎఫ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ టు 0 z ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ z బై సైన్ z ప్లస్ z కాస్ z. సో ఇప్పుడు ఏం చేసాం, డినామినేటర్లో z కామన్ తీసాం, కామన్ తీసి z క్యాన్సిల్ చేసి ఇప్పుడు లిమిట్ అప్లై చేసాం. ఈ పవర్ 0 1 అంటే 1 ప్లస్ 1 2 న్యూమరేటర్లో. డినామినేటర్లో మనము లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ z టెన్స్ టు 0 సైన్ z బై z దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 0 1 1 ప్లస్ 1. సో 2 by 2 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ప్రొసీజర్. నెక్స్ట్ వన్, find the residue of f of z z cube by z minus 1 whole power 4 z minus 2 z minus 3 at z is equal to 1. ఇక్కడ రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్కడంటే ఎట్ z is equal to 1 అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ 3 పోల్స్ ఉన్నాయి. సపోజ్ z is equal to 1 అని చెప్పలేదు అనుకోండి, ఫైండ్ ద రెసిడ్యూస్ ఆఫ్ f of z is equal to z cube by z minus 1 whole power 4 ఇంటూ z మైనస్ 2 ఇంటూ z మైనస్ 3 ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాల్సి వచ్చేదంటే ఫస్ట్ పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చేది. అప్పుడు ఇక్కడ పోల్స్ ఏమవుతాయి, పోల్స్ అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే మనకు పోల్స్ వస్తాయి, డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే పోల్స్ వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది మనకు జనరల్గా అంటే యాక్చువల్గా ఇక్కడ అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ బై మిస్టేక్ ఇలా అడగకుండా డైరెక్ట్గా ఫైండ్ ద రెసిడ్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని అన్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ మనం పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పోల్స్ని ఫైండ్ ఇక్కడ ఏంటంటే ఒక్క పోల్ దగ్గరే కనుక్కోమన్నారు, ఒక్క పోల్ దగ్గరే కనుక్కోమన్నారు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ 3 పోల్స్, ఇట్ హ్యాస్ 3 పోల్స్. అంటే మనం ఇక్కడ డినామినేటర్ని జీరో చేసామనుకోండి, డినామినేటర్ జీరోకి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వన్ z minus 1 whole power 4 is equal to 0. సో ఇందులో నుంచి z is equal to ఎంత వస్తుంది, this implies z is equal to 1. అంటే this is the pole, z is equal to 1 is a pole of order 4, of order 4. అంటే దీని ఆర్డర్ వచ్చేసి ఎంత అవుతుందంటే this is order 4. ఫస్ట్ వన్ z minus 1 whole to the power of 4. అసలు పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. సో డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేసామనుకోండి, డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఫస్ట్ వన్ z minus 1 whole power 4 is equal to 0. అంటే z is equal to 1. ఇదేంటి z is equal to 1 ఈజ్ ఆర్డర్ 4. దీని ఆర్డర్ ఏమవుతుంది 4. నెక్స్ట్ ఏమవుతుంది z minus 2 is equal to 0 అని పెట్టామనుకోండి, z minus 2 is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా, z is equal to 2 వస్తుంది, z is equal to 2. కానీ మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే z is equal to 2 is a pole of order 1, pole of order 1, order 1. అండ్ అలానే z minus 3 is equal to 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు z is equal to 3 అవుతుంది, z is equal to 3 అవుతుంది. దీని ఆర్డర్ వచ్చేసి 1, దీని ఆర్డర్ వచ్చేసి 1. సో అంటే దీని ఆర్డర్ 1 అవుతుంది, దీని ఆర్డర్ 1. దిస్ ఈజ్ ద ఆర్డర్ 4. యాక్చువల్గా క్వశ్చన్ అడిగిన దాన్ని అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా ఓన్లీ 1 పోల్ దగ్గరే చేయమన్నారు. ఓన్లీ z is equal to 1. ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ z ఎట్ z is equal to 1. ఓన్లీ ఒక్క పోల్ దగ్గరే చేయమన్నారు. ఈ పోల్ ఆర్డర్ ఎంత 4. ఇది ఇలా క్వశ్చన్ చేయకపోతే మనం 3 పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ చేశారు కాబట్టి దీంట్లో మనం ఓన్లీ z is equal to 1 దగ్గరే మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆర్డర్ 4, ఆర్డర్ వచ్చేసి 4. సో ఓకే, సొల్యూషన్ చూడండి. హియర్ phi of z is equal to
జెడ్ క్యూబ్ బై జెడ్ మైనస్ టూ ఇంటూ జెడ్ మైనస్ త్రీ. అంటే జెడ్ మైనస్ వన్ దే పోల్ దగ్గర అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారో రెసిడ్యూని, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే ది పాయింట్ దగ్గర అని మీనింగ్. ఇది కాకుండా రిమైనింగ్ టర్మ్ని మనం ఫై ఆఫ్ జెడ్ అని తీసుకున్నాం. రిమైనింగ్ టర్మ్ ఇది కాకుండా రిమైనింగ్ టర్మ్. సో రిమైనింగ్ టర్మ్ ఏం తీసుకున్నామంటే జెడ్ క్యూబ్ బై జెడ్ టూ ఇంటూ జెడ్ మైనస్ త్రీ. జెడ్ మైనస్ టూ ఇంటూ జెడ్ మైనస్ త్రీ అని తీసుకున్నాం. సో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ టర్మ్ మొత్తం ఫై ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్. జెడ్ మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హియర్ z is equal to 1 is a pole of order 4. Order 4. Here z is equal to 1 is a pole of order 4. ఇందా చూపించాం కదా, అది వచ్చేసి 4, ఇది ఆర్డర్ 4 దీనికి. Therefore residue of f of z at z is equal to 1 is, అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆర్డర్ 4 కదా, ఆర్డర్ 4 కాబట్టి మీనింగ్ ఏంటంటే m is equal to 4. m is equal to 4. z is equal to a అంటే పోల్ వచ్చేసి a కదా 1 దగ్గర, కాబట్టి a is equal to 1 అవుతుంది. a is equal to 1. ఓకే, సో హియర్ ఆర్డర్ m is equal to 4, పోల్ ఎట్ పాయింట్ దగ్గర ఎంత, a is equal to 1. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ m అన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటి, రెసిడ్యూకి residue of f of z at z is equal to a is equal to 1 by m minus 1 factorial into limit z tends to a d to the power of m minus 1 by dz to the power of m minus 1 into z minus a whole power m into f of z dz. f of z dz. Here m is equal to 4 కదా, అంటే m ఉన్న చోట మనం 4 సబ్స్టిట్యూట్ చేయాలి, a ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ లిమిట్ జెడ్ టెన్స్ టు 1 డి టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1 బై డి జెడ్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. సో ఇక్కడ ఇలా మనం ఫై ఆఫ్ జెడ్స్ అని ఇలా మనం మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. హియర్ a is equal to 1 and m is equal to 4. a is equal to 1, m is equal to 4. Therefore residue of f of z at z is equal to 1 is equal to సేమ్ m ఉన్న చోటంతా 4 ని సబ్స్టిట్యూట్ చేసాము, a ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేసాము. m ఉన్న చోట మనము 4 సబ్స్టిట్యూట్ చేసాం, a is equal to 1 సబ్స్టిట్యూట్ చేసాం. Therefore ఇలా మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 by 3 factorial into limit z tends to 1, limit z tends to 1 d cube by dz cube. సో ఇది చూడండి ఒకసారి, 1 by 4 minus 1 అంటే 3 factorial into limit z tends to 1 d to the power of 4 minus 1 అంటే d cube, dz to the power of 4 minus 1 అంటే dz cube into z minus 1 whole power 4, ఇది z minus a కదా, ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. సారీ, ఇది ఫై ఆఫ్ జెడ్, అంటే ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ జెడ్ అని రాసాము, మనం దీన్ని ఇక్కడ ఫై ఆఫ్ జెడ్ అని తీసుకున్నాం. ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ జెడ్ అని ఉంటుంది, మనం ఇక్కడ ఫై ఆఫ్ జెడ్ అని తీసుకున్నాం. దేర్ఫోర్ ఫై ఆఫ్ జెడ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే 3 times డెరివేషన్ చేయాలి. డి క్యూబ్ బై డిజెడ్ క్యూబ్ చూడండి, 3 times డెరివేషన్ చేయాలి. అసలు ఫై ఆఫ్ జెడ్ ఏంటి, ఫై ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ బై జెడ్ మైనస్ 2 ఇంటూ జెడ్ మైనస్ 3, జెడ్ మైనస్ 2 ఇంటూ జెడ్ మైనస్ 3. దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వేశారు, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వేశారు. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒకసారి మీకు చూడండి, ఒకసారి ఈ టర్మ్ని జెడ్ క్యూబ్ బై జెడ్ మైనస్ 2 ఇంటూ జెడ్ మైనస్ 3. సో జెడ్ క్యూబ్ బై z minus 2 into z minus 3. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తామమ్మా, సో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. సో మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్, a by z minus 2 plus
b by z minus 3. సో బోత్ సైడ్స్ మనం ఇక్కడ ఎల్సిఎం చేసామనుకో, రైట్ సైడ్ ఎల్సిఎం చేసామనుకోండి ఎంత వస్తుంది, a ఇంటూ z minus 3 ప్లస్ b ఇంటూ z minus 2 by z minus 2 into z minus 3. సో బై బోత్ సైడ్స్ ఏమవుతాయమ్మా, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ టర్మ్స్ ఏం మిగులుతాయి ఇప్పుడు, z cube is equal to a into z minus 3 plus b into z minus 2. ఓకే, ఈ టర్మ్స్ మిగులుతాయి బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో టర్మ్స్ మిగులుతాయి. ఆ టర్మ్స్ మిగిలిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, పుట్ z ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ పుట్ z ఈజ్ ఈక్వల్ టు 3, పుట్ z ఈజ్ ఈక్వల్ టు 3, ఫస్ట్ పుట్ z ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, 3 క్యూబ్ అంటే 9 3 27, 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3, z ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోమ్మా, ఇక్కడ 3 మైనస్ 3 0 అంటే టోటల్గా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ b ఇంటూ 3 మైనస్ 2, 3 మైనస్ 2 అంటే 1 అంటే దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, b ఏమవుతుంది, b. సో దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 27, b ఈజ్ ఈక్వల్ టు 27. అదే చూడండి ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 27, b ఈజ్ ఈక్వల్ 27 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ z మైనస్ 2 ప్లస్ z మైనస్ 3, a ఇంటూ z మైనస్ 3, సారీ z మైనస్ 3 కదా, ఓకే 3 మైనస్ 3 0 అయిపోతుంది. నెక్స్ట్ పుట్ z ఈజ్ ఈక్వల్ టు 2, ఈసారి z ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, z ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, లెఫ్ట్ సైడ్ 8 వస్తుంది. 8 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 మైనస్ 3, a ఇంటూ 2 మైనస్ 3 ప్లస్ b ఇంటూ 2 మైనస్ 2 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఏం చేశారంటే మైనస్ కామన్ తీసి జస్ట్ వేశారు, ఇదిగో చూడండి, మైనస్ జెడ్ బై ఏ వచ్చేసి మైనస్ జెడ్ కదా, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 కదా, సో మైనస్ 8 బై జెడ్ మైనస్ 2, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 27 కదా, 27 బై జెడ్ మైనస్ 3, 27 బై జెడ్ మైనస్ 3. ఇక్కడ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, మైనస్ 8 బై జెడ్ మైనస్ 2 ప్లస్ బి ఎంత 27 బై జెడ్ మైనస్ 3. సో ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేశారు. పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేశారు, ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేశారు. అర్థమైంది కదా మొత్తం. ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఇలా వేశారు. ఇది దిస్ ఈజ్ ద ఫై ఆఫ్ జెడ్, ఐ మీన్ ఇక్కడ ఈ పార్ట్ జెడ్ మైనస్ 1 మైనస్ 4 ఈ ఎఫ్ ఆఫ్ జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ టర్మ్ ఇది మిగులుతుంది ఫై ఆఫ్ జెడ్. దీనికి మనం ఏం చేస్తున్నామంటే జెడ్ క్యూబ్ బై జెడ్ మైనస్ 2 ఇంటూ జెడ్ మైనస్ 3, దీనికి ఏం చేసాం మనము, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసాం. ఇప్పుడు ఈ టర్మ్ని 3 టైమ్స్ మనం డెరివేషన్ చేయాలి, ఈ టర్మ్స్ మనం 3 టైమ్స్ డెరివేషన్ చేయాలి. ఫై ఆఫ్ జెడ్ని మనం 3 టైమ్స్ డెరివేషన్ చేయాలి. 1 సెకండ్. సో
సో 3 టైమ్స్ డెరివేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఎలా ఉంది? ఇది 1/x లాగా ఉంది. 1/x అంటే మనకు ఎంత డిఫరెన్షియేషన్? -1/x². -1/x². ఆ ఫార్ములా యూస్ చేయండి, ఆ ఫార్ములాను యూస్ చేయండి. సో ఏంటి అక్కడ? డెరివేషన్ ఆఫ్ 1/x ఎంత వస్తుంది మనకు? డెరివేషన్ ఆఫ్ 1/x. యాక్చువల్లీ దీని డెరివేషన్ ఎంత మనకు? -1/x². అంటే హియర్ x ప్లేస్లో ఎంత ఉందంటే z-2 ఉంది. x ప్లేస్లో z-2 ఉంది. ఇక్కడ -8 ఉంది ఆల్రెడీ. మళ్ళీ మనం -1/x² అన్నాం అంటే అగైన్ మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్ అవుతుంది. 8/x². x ప్లేస్లో ఎంత మనకు? z-2. z-2² సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. -1/x². ఇక్కడ ప్లస్ కదా, -1/x². 27 ఉంది కాబట్టి 27 అలానే ఉంటుంది. x ప్లేస్లో ఎంత ఉంది? z-3 ఉంది. కాబట్టి ఏమవుతుంది? z-3² వస్తుంది. -1/x². z-3² వస్తుంది. అంటే ఒక్కసారి మనం డిఫరెన్షియేట్ చేస్తే ఈ టర్మ్స్ వచ్చాయి. 8/z-2² -27/z-3². ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం డెరివేషన్ చేసాం. మళ్ళీ దీన్ని ఏంటి? 3 టైమ్స్ డెరివేషన్ చేయాలి. మనము 3 టైమ్స్ డెరివేషన్ చేయాలి. 3 టైమ్స్ డెరివేషన్ ఫస్ట్ టైం చేసాం కదా, మళ్ళీ సెకండ్ టైం చూద్దాం. సెకండ్ టైం డెరివేషన్ చేసాం. సెకండ్ టైం డెరివేషన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం ఇది. సో ఫస్ట్ టైం చేస్తే ఎంత వచ్చింది? 8/z-2² కదా. 8/z-2² ఎంత వచ్చింది మనకు అక్కడ? 8/z-2² -27/z-3² వచ్చింది. సో అగైన్ డిఫరెన్షియేట్, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఎలా ఉంది చూడండి అమ్మా. డెరివేషన్ ఆఫ్ 1/x². డెరివేషన్ ఆఫ్ 1/x². డైరెక్ట్గా మీరు వేసుకోగలిగితే వేయండి, లేదు అంటే మీకు డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. 1/x² డైరెక్ట్గా చేస్తే ఎంత వస్తుంది? -2/x³ వస్తుంది. -2/x³ డైరెక్ట్గా ఫార్ములా వేసేయచ్చు. -2/x³ వస్తుంది. లేదు మేము అలా డైరెక్ట్గా చేయలేము అంటే సో ఎలా చేయాలో చూపిస్తాను. x² న్యూమరేటర్లో తీసుకెళ్ళండి. న్యూమరేటర్లో తీసుకెళ్తే ఎంత వస్తుందమ్మా? x⁻² -2 డినామినేటర్లో ఉన్న x² న్యూమరేటర్లో తీసుకెళ్తే x⁻². సో దీన్ని డెరివేషన్ చేసామనుకోండి, డెరివేషన్ ఎంత? n × x⁻n−1 అంటే -2 × సో దిస్ ఈజ్ ఈక్వల్ -2 × x⁻−3. This is equal -2/x³. This is the differentiation of 1/x². Actually ఇది డైరెక్ట్గా వేసుకోవచ్చు. డెరివేషన్ ఆఫ్ 1/x² అంటే -2/x³ మీనింగ్. సో అదే చేసాం చూడండి ఇక్కడ. -2 అంటే ఈ టర్మ్కి వచ్చేసింది. -2 అంటే -2 × 8 అంటే -16/x³. x ప్లేస్లో మనకి ఎంత ఉంది? z-3 ఉంది. z-3³ నెక్స్ట్ మళ్ళీ ఏంటి? -2/x³ కదా. -2 × ఇందాక ఎంత ఉందమ్మా? 27. 27 × -2 అంటే మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 54/x³. మళ్ళీ x ప్లేస్లో ఎంత ఉంది? z-3³ ఉంది. మళ్ళీ మనకు z-3³ సో ఇలా సెకండ్ టైం డెరివేషన్ చేసాం. ఓకే, ఎన్నిసార్లు చేయాలని చెప్పాను మీకు? 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ అంటే అగైన్ దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్చువల్గా మళ్ళీ ఎంత వస్తుంది? డెరివేషన్ ఆఫ్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3/x⁴.
ఇందాకట్లాగానే మీరు ట్రై చేసుకోవచ్చు. -3/x⁴ వస్తుంది. సో ఇదే సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అమ్మా, -3 ఇంటూ -16 అంటే 48, -3 ఇంటూ -16 అంటే -48 బై x⁴. x⁴ అంటే z-2 అలానే నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఫార్ములా -3 ఇంటూ 54 -162 బై z-3 కదా. ఇది ఎక్స్ప్రెస్లో ఇది ఉంది x⁴ అంటే z-3 ఇలా మనం ఆర్డర్ 4 కాబట్టి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే d³/dz⁻³ వచ్చింది. కాబట్టి మనం 3 టైమ్స్ అక్కడ ఉన్న ఫంక్షన్ని డెరివేషన్ చేయాలి. 3 టైమ్స్ మనము ఫంక్షన్ని డెరివేషన్ చేయాలి. సో 3 టైమ్స్ చేసిన తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది? 1/3 ఇంటూ ఇంకా లిమిట్ ఉంది మనకు. ఇలా 3 టైమ్స్ చేసి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లిమిట్ అప్లై చేయాలి. 1/3 ఇంటూ లిమిట్ z⁻1 48/z-2 -162/z-3 అంటే ఇక్కడ 1/3 అంటే 1/6. 1/3 అంటే 1/6. ఇక్కడ z = 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. 1 - 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 1 - 2 అంటే -1 కదా. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే +1, అందుకే వేల. ఇక్కడ చూడండి 1 - 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సారీ 1 - 3. This is 1 - 3. 1 - 3 అంటే -2. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 16. Therefore -162/16. సో ఇది ఎల్సిఎం చేసి 6తో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 101/16. 101/16. This is the residue of at z = 1. This is the residue of at z = 1. సో ఇలా మనము రెసిడ్యూని అంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలా మనము చేయాల్సి వస్తుంది. సో చూడండి ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను మీకు. సో ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ f of z is equal to z³ (z-1 whole power 4) into z-2 into z-3 at z = 1. At z = 1. యాక్చువల్గా ఇక్కడ ఏమన్నారంటే ఓన్లీ z = 1 దగ్గర మాత్రమే రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. z = 1 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 4. ఓకే, ఇది పవర్ 4 ఉంది కదా ఇక్కడ. సో పవర్ 4 కదా. Therefore z = 1 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 4. సపోజ్ ఇలా అడగకపోతే ఇంకా 2 పోల్స్ ఉన్నాయి. z = 2 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 1 అండ్ ఆల్సో z = 3 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 1. ఇంకా 2 బిట్స్ చేయాలి. అప్పుడు ఇక్కడ z = 1 కాబట్టి సింగిల్ బిట్ చేస్తే సరిపోతుంది. ఆ బిట్ కూడా ఏంటి? ఆర్డర్ 4 దగ్గర. ఆ బిట్ ఏంటి? ఆర్డర్ 4 దగ్గర. సో ఆర్డర్ m దగ్గర మనకు ఫార్ములా ఏంటి? దిస్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ a1 m4 సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తే అన్ని సార్లు మనం ఆ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయడం. ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఫంక్షన్ని మనము 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసాం. మన ఫంక్షన్ ఇది అంటే z-1 హోల్ పవర్ 4 z-1 హోల్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సో ఇంతవరకు రాస్తాను, ఇంతవరకు. సో ఇదంతా యాజ్ యూజువల్. వన్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. లిమిట్ z⁻1. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం d³ అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే డినామినేటర్లో z-1 హోల్ పవర్ 4 ఉంది కదా, అది ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అనేది మీకు డౌట్ వస్తుంది. న్యూమరేటర్ మనకు క్వశ్చన్లో
డినామినేటర్లో z-1 హోల్ పవర్ 4 ఉంది కదా, అదెందుకు ఇక్కడ తీసుకోకుండా మనం ఆన్సర్ చేసామనే దానికి నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, z-1 హోల్ పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మనకి ఫంక్షన్ ఏంటి, z³ బై z-1 హోల్ పవర్ 4 ఇంటూ z-2 ఇంటూ z-3. అప్పుడు దిస్ ఈజ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. లేదా డైరెక్ట్ 5 ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్ ఇది ఉంటుంది. కాబట్టి నేను ఆ టర్మ్కి మాత్రమే పార్షియల్ ఫ్రాక్షన్స్ చేశాను. మనకు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ డౌట్ వస్తుంది, డినామినేటర్లో ఈ టర్మ్ని మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది డౌట్ వస్తుంది. సో అది క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్ ఇది ఉంటుంది. కాబట్టి ఆ రిమైనింగ్ టర్మ్కి మాత్రమే పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి, ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే వచ్చిన టర్మ్స్కి నేను ఇక్కడ 3 టైమ్స్ డెరివేషన్ చేశాను. 3 టైమ్స్ డెరివేషన్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ద 3 టైమ్స్ డెరివేషన్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ z² minus 2z by z+1 whole square into z² plus 1 into z² plus 1. ఇక్కడ 2 బిట్స్ ఇచ్చాడు. సెకండ్ వన్ ఏంటంటే tan z, సెకండ్ వన్ tan z. ఫస్ట్ వన్ z² minus 2z by z+1 whole square into z² plus 1, z² plus 1. సెకండ్ పాయింట్ వచ్చేసి tan z at each pole, tan z at each pole. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ని ఫస్ట్ పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ మనము పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసాం అనుకోండి, డినామినేటర్కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2 పోల్స్ వస్తాయి. చూడండి అమ్మా, ఇక్కడ హియర్ దెర్ ఈజ్ 2 పోల్స్. z ఈజ్ ఈక్వల్ టు -1 ఒక పోల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పోల్ ఏమవుతుందంటే z² ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i అవుతుంది. సో హియర్ దెర్ ఈజ్ 2 పోల్స్, దెర్ ఈజ్ 2 పోల్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి tan z ఎట్ ఈచ్ పోల్, tan z ఎట్ ఈచ్ పోల్. సో ప్రతి పోల్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. This is let f of z is equal to z² minus 2z by z+1 whole square into z² plus 1. So దీని ఎలా రాయొచ్చు, z² minus 2z by z+1 whole square into z² plus 1 ఎలా రాయొచ్చు, z plus i into z minus i. Therefore poles of f of z are -1 i minus i, -1 i minus i. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమిటి వస్తుందంటే z is equal to -1 is a pole of order 2. z is equal to -1 is a pole of order 2, and this is equal to z is equal to i, z is equal to minus i of order 1. This is equal z is equal to i of order 1, of order 1. ఈ పోల్ కి ఆర్డర్ 1 అయింది, ఈ పోల్ కి ఆర్డర్ 1 అయింది. Therefore poles of f of z are -1 i minus i, -1 i minus i. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ 2 అయింది, సెకండ్ వన్ 2 వచ్చేసి రిమైనింగ్ 2 పోల్స్ వచ్చేసి ఆర్డర్ 1 అయ్యాయి. అంటే ఇప్పుడు మనం ప్రతి పోల్ దగ్గర మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ప్రతి పోల్ దగ్గర రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాను కదా, యాక్చువల్గా అది అడగడం ఒక్క పోల్ అడిగారు కాబట్టి దానికి ఆర్డర్ 4 ఉంది కాబట్టి ఆర్డర్ దగ్గర చేసాము. అదర్వైజ్ ప్రతి దాని దగ్గర మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఈ క్లాస్లో టైం తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ పోల్స్ ఏంటో మీకు చూపించాను. నెక్స్ట్ క్లాస్లో వీటికి రెసిడ్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు నేను చెప్తాను. సో z² దీనికి tan z ఎలా తీసుకుంటాము, sin z by cos z అని తీసుకొని డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకే.